హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి. ఇంకా మనం ప్రసాదాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి. ప్రసాదాలు పూజలకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటారు. గారెలు, బొబ్బట్లు, దద్దోజనం, చక్కెర పొంగలి, అంతేకాదు పాకం గారెలు, ఇలాంటివన్నీ పూజలకి వ్రతాలకి ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు కదా. ఎవరి వీలుని బట్టి, ఎవరి సులువుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందులో చాలా ముఖ్యమైనది ఈ బూరెలు. ఈ బూరెలు అన్నిటికీ మనం చేసుకోలేము. కొన్ని ముఖ్యమైన పండగలకు మాత్రమే వీటిని, పూజలకి మాత్రమే చేయగలం. ఎందుకంటే ఇవి చాలా కష్టమైన పని ఈ బూరెలు అనేది. ఈ బూరెలు సరిగ్గా చెయ్యడం రాకపోతే మొత్తం అంతా పాడైపోతుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది, చీరేస్తూ ఉంటాయి, మొత్తం అంతా పాడవుతుంది. అందుకని చెప్పి మనం చాలా పెద్దవాళ్ళకి తెలిసిన విధానం అడిగి వాళ్ళని అడిగి మరీ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ బూరెలు ఇప్పుడు మనం శనగపప్పుతో చేసుకునే బూరెలు, పూర్ణం బూరెలు అంటారు కదా. ఆ బూరెల బదులుగా ఇప్పుడు ఇది పెసరపప్పుతో చేసే బూరెలు అనమాట. పెసరపప్పు బూరెలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. టేస్ట్తో పాటు చెప్పిన మాట వింటాయండి. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చీదడం అలాంటివి ఉండవు అనమాట. పెసరపప్పు బెల్లంతో పాటు కొంచెం కొబ్బరిని యాడ్ చేసి చేసుకుంటే ఇది టేస్ట్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మన శనగపప్పు బూరెల కన్నా కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా. చెప్పిన మాట వింటాయి, మనకి ఎలా కావాలంటే అలా వస్తాయన్నమాట. అందుకని మీకు ఈ పెసరపప్పు బూరెలను ఎలా చేయాలో వరలక్ష్మి పూజకి మీరు చేసుకోవడానికి ముందుగానే నేను మీకు చేసి పెడుతున్నాను. అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బూరెలని మనం వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా చేసుకుంటాం. ఏమైతే మా గోదావరి జిల్లా సైడ్ మాత్రం ఖచ్చితంగా వరలక్ష్మి పూజ రోజు బూరెలని చేసుకుంటాము. వాయిన దానం కూడా ఇస్తామన్నమాట. ఈ బూరెలని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సినవి ఇవి. మేము ప్రతి ఇయర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం. ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి బూరెలు. శనగపప్పు బూరెలు రెసిపీ కావాలంటే మన ఛానల్లో వరలక్ష్మి పూజకి కిందటి సంవత్సరం చేసినవి ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తుంది మీకు. బూరెలతో పాటు చాలా రకాల ప్రసాదాలు చేశాను. ఇప్పుడు ఈ పెసరపప్పు బూరెలకి 1 గ్లాసుడు పెసరపప్పు, 1 గ్లాసుడు మినప్పప్పు, 1 గ్లాసున్నర బియ్యం అనమాట. అంటే కొంచెం దగ్గర 2 గ్లాసుల దాకా వేసుకున్నాను అనమాట నేను. ఈ 3 ముందుగా నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం పొద్దున్న చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టుకోవాలి, మధ్యాహ్నం చేసుకునేటట్టయితే పొద్దున నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని బాగా కడిగి 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నేను మళ్ళీ మనం చేసుకునే టైంకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. కడిగి పెట్టుకుని ఫస్ట్గా మినప్పప్పు, బియ్యము కలిపి ఆడేసుకున్నాను. విడివిడిగా కూడా ఆడుకోవచ్చు. నేనైతే కలిపి మిక్సీ చేసేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెమే వాటర్ వేసి ఇలా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. రుబ్బుకున్న పిండిని 1 గంట సేపు అలానే ఒక గిన్నెలో వేసి వదిలేయాలన్నమాట. ఇలా నానబెట్టుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయండి. అందుకనే 1 గంట అలా వదిలేయాలి ఆ పిండిని. ఇలా మనం మిక్సీలో రుబ్బుకున్న పిండిని నేను మిక్సీలో రుబ్బుకున్నాను కాబట్టి కొంచెం తినే సోడా వేశాను, కొంచెం సాల్ట్ వేశాను. మీరు మిక్సీలో రుబ్బుకోకుండా గ్రైండర్లో రుబ్బుకుంటే ఈ పిండిని మీరు సోడా వేయకండి. కొంచెం బెల్లం కూడా వేశాను. బెల్లం ఎందుకంటే బూరె ఎర్ర కలర్లో, రెడ్ కలర్లో రావడానికి బెల్లం పైన తోపులో వేసుకుంటాం అనమాట. దీన్ని తోపు అంటాం అనమాట. అందుకని కొంచెం బెల్లం వేశాను. ఇది బాగా కొంచెం ఉప్పు అంతే, ఎక్కువ వేయకూడదు. కొంచెం ఉప్పు, తినే సోడా, ఈ బెల్లం వేసి ఒక 1 అవర్ నేను ఇలా వదిలేసాను అనమాట. ఈలోపు నేను పెసరపప్పు నానబెట్టి కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా రుబ్బేసుకున్నాను. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్న పెసరపిండిని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మనకి, ఆ ఇడ్లీ పాత్రకి, ఇడ్లీ రేకులకి కొంచెం నూనె రాసుకుని ఇడ్లీ పిండి ఇలాగా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. దీన్ని ఆవిరి కుడంలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి ఇడ్లీ పాత్రలో వేసేసుకున్నాను అనమాట. మనకి ఎన్ని ఇడ్లీలు ఎన్ని అవుతాయో అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది ఉడికించుకోవడానికి మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ పిండిని మనం అడుగుని దానికి కొంచెం తగ్గించాం, పైన దానికి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలా నేను మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ చేశాను నేను. ఇలా చేసుకుని సిమ్లో పెట్టి శుభ్రంగా ఉడికించుకున్నాను ఇడ్లీని.
ఇడ్లీ లాగా అనమాట. ఈ పెసరపప్పుని ఇడ్లీ లాగా ఉడికించేసుకున్నాను. మనకి కాసేపు ఆగి చూసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, అప్పుడు ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిపోయి చల్లారిన తర్వాత తీసి ఇలా ఇడ్లీలాగా తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇవి బాగా చల్లారిపోయాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని పీసెస్ లాగా చేత్తో ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా చిదుపుకోవాలన్నమాట. ఇలా నేను ముక్కల్లా చిదుపుకున్నాను అనమాట. ఇవన్నీ మొత్తం మనం ఇలా చేసుకుని చేత్తో పిండిలాగా చేసేసుకోవచ్చు. ఇలా ముక్కల్లా చేసుకుని మిక్సీలో వేసుకుంటే మనకి రవ్వలా వచ్చేస్తుందండి. ముద్దల్లాగా ముక్కల్లాగా ఉండకుండా చక్కగా రవ్వలా ఉంటుందన్నమాట. బాగుంటుందని చెప్పి ఇలా ఒకసారి మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం పెసరపప్పు 1 గ్లాసు వేసుకున్నాం కదా, దానికి 2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. పెసరపప్పు మనకి చూసుకోవాలండి. 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల బెల్లం అనమాట. ఆ 2 గ్లాసుల బెల్లం వేసుకుని చాలా కొంచెం వాటర్ వేసుకోవాలండి. అలా కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు, బెల్లం అంతా కరిగేంత వరకు మనం బాగా కరగనివ్వాలి. ఇది లైట్గా తీగ పాకం రావాలన్నమాట. మరీ ఎక్కువగా కాకుండా అరిసెల పాకంలా కాకుండా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇది తీగ పాకం వచ్చేంత వరకు మనం దగ్గరగానే ఉండి అక్కడే ఉండి వీటిని కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. మనం ఇలా చూసుకుంటే ఇదిగోండి తెలుస్తుంది మనకి తీగ పాకం. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకుని దీంట్లో కొబ్బరిని మనం ఆల్రెడీ కోరి పక్కన పెట్టుకున్నాను నేను కొబ్బరిని. ఈ కొబ్బరిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంతమంది కొబ్బరి కోరుని లైట్గా వేపుకుంటారండి, అవసరం లేదు. నిలవ ఉండే వాళ్ళైతే వేపుకోవాలి. ఇది ఎక్కువ అక్కర్లేదు కాబట్టి నేను ఎక్కువ చెయ్యట్లేదు, కాబట్టి నిలవ ఉండక్కర్లేదు కాబట్టి నేను అందులో పాకంలో వేసేసాను. ఇలా మనం మిక్సీ చేసుకున్న ఇడ్లీ పిండి, అదే ఇడ్లీలండి, మన పెసరపప్పు ఇడ్లీలను కూడా ఇందులో వేసి కొంచెం పైన నెయ్యి వేసి బాగా కలుపుకున్నాను అనమాట. ఇలా బాగా మొత్తం ఉండలు లేకుండా ముద్దలు లేకుండా రవ్వలాగా అయిపోవాలి. ఈ నెయ్యి, కొబ్బరి కూరు, ఈ పెసర ఇడ్లీ పిండి అంతా కలిసేలాగా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనకి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఈ ప్యాన్ నుంచి విడిపోతుంది అనమాట. ఇలా విడిపోయి దగ్గర పడిపోతుంది. అది కూడా దగ్గర పడి ప్యాన్ నుంచి దాన్ని వదిలేసినప్పుడు, పిండిని వదిలేసినప్పుడు మనకు అర్థమైపోతుంది దీని పని అయిపోయింది, ఇంకా ఉండ అయిపోవడానికి రెడీగా ఉంది, మనకి బూరికి సిద్ధమవుతుంది అని చెప్పి. ఇలా ఉండ కూడా చేసుకుని చూసుకోవచ్చు. చూసారా మనకి ఇలా అవుతుంది. అప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయిందని అర్థమయ్యి మనం ఇంక స్టవ్ ఆపేసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలండి. పిండిని బాగా చల్లారనిచ్చి అప్పుడు మనం ఉండలు చేసుకోవాలి. చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని అప్పుడు మనం ఉండలు చేసుకుంటే మనకి బాగా రౌండ్గా చక్కగా మంచి షేప్లో వస్తాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. మనకి ఎలా కావాలంటే అలా చేసుకునేది ఇది. మనం ఈ పెసరపప్పు బూరెల్లోనే కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటారు. అంటే అమ్మవారికి ఎక్కువ శనగపప్పు బూరెలు చేసి పెట్టడం అలవాటు ఉంటుంది అందరికీ. అందుకని మనం శాస్త్రం కోసం మళ్ళీ మనకి బాగా రావడం కోసం శనగపప్పు పెసరపప్పు వేసి మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీలా వేసి చేసుకోవచ్చు. ఓన్లీ శనగపప్పుతో అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది. అది చాలా కష్టమే. ఎందుకంటే అది గొమ్మని మనకి ఏ మాత్రం పాకం కుదరకపోయినా, ఏ మాత్రం సరిగ్గా రాకపోయినా చీదేస్తూ ఉంటాయి బూరెలు. ఇవి అలా కాదనమాట. మనం ఎలా కావాలంటే అలా చేసుకునే విధంగా ఉంటాయి ఇవి. చాలా టేస్ట్గా ఉంటాయండి. శనగపప్పు బూరెల కన్నా 1000 రెట్లు టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అంత టేస్ట్గా, అందులో దీనికి కొబ్బరి ఒకటి జాయిన్ చేసాం కదా, ఇంకా బాగుంటాయి. పెసరపప్పు కొబ్బరి బూరెలు మాత్రం మా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చల్లారినది కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండలుగా చేసేసుకున్నాను నేను మొత్తం అన్నీ. ఈలోపు మనం నానబెట్టుకున్నాం కదండి, ఒక 1 అవర్ నానబెట్టుకున్న పిండిని ఇలా మూత తీసి చూస్తే కొంచెం పైకి పొంగి ఉంటుందన్నమాట. ఇలా పొంగి ఉన్నదాన్ని శుభ్రంగా మనం గరిటెతో స్పూన్తో కలిపేసుకుంటాం అనమాట. ఇది నేను గట్టిగానే రుబ్బుకున్నాను, మరీ పల్చగా అట్ల పిండిలాగా రుబ్బుకోలేదండి. కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అందుకని నేను ఇలా గట్టిగా రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం ఈలోపు ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఇలా మనం చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఈ పూర్ణం ఉండలు, అవి ఆ పిండిలో వేసి ఇలా తోకలు రాకుండా దానికి ఇలా ఆయిల్, కాగిన నూనెలో ఇలా ఒకటొకటి వదులుకోవడం అనమాట. ఇలా మీకు చేతితో వేయడానికి భయంగా అనిపిస్తే ఒక స్పూన్ కానీ గుంటగరిటె కానీ పెట్టుకుని దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట. అలా కూడా వేస్తే కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తాయి. ఈ బూరెలు మాత్రం అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. పెసరపప్పుతో మనం ఆ రోజు చక్కెర పొంగలి చేసుకుంటాం వరలక్ష్మి పూజ రోజు. అదే కాకుండా
మనం కట్టు పొంగలి చేస్తాము. ఇలాంటివన్నీ పెసరపప్పుతో అమ్మవారికి ఇష్టం ఆ రోజు. అందుకని మనం పెసరపప్పు బూరెలు కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా మనం ఈ శనగపప్పు బూరెల్లోని ఈ పెసరపప్పు కూడా జాయిన్ చేసుకుని చేసుకోవచ్చు. శనగపప్పు బూరెల కన్నా చాలా ఈజీగా సింపుల్గా వీటిని చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. పైన తోపంతా పైన బూరికి అంతా కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లోపల పెసరపప్పుతో చాలా బాగుంటుంది అనమాట. పోలి పూర్ణం బూరెల కన్నా ఇవి పోలీలు అంటారనమాట. వీటిని పోలి బూరెలు అంటారు. అవి పోలి పూర్ణం బూరెలు, ఇవి పోలి బూరెలు. మేమైతే వరలక్ష్మి పూజ రోజు ఖచ్చితంగా చేస్తామండి. చేసి మనం వాయన దానం తాంబూలం ఇస్తాం కదండి, మేము వాయన దానం ఇస్తాము. ఆ రోజు వాయనం ఇస్తాము. ఆ వాయనంలో 5 బూరెలు పెట్టి ముత్తైదుకి ఖచ్చితంగా ఇస్తామండి. లక్ష్మీదేవిగా భావించి ఈ బూరెలను కూడా ఇస్తామన్నమాట ఆ రోజు. అందుకని మేము బూరెలు ఖచ్చితంగా చేసుకుంటాము. ఈ వరలక్ష్మి పూజ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ బూరెలను అయితే చేసుకుంటాము. ముత్తైదుకి వాయనం ఇవ్వడానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి మేము ఖచ్చితంగా బూరెలను అయితే చేసుకుంటాము. కొంతమంది పోలి పూర్ణం బూరెలు చేసుకుంటారు, కొంతమంది ఇలా పోలి బూరెలు చేసుకుంటారు, కొంతమంది ప్రసాదం బూరెలు చేసుకుంటారు. బూరెనైతే ఖచ్చితంగా చేసుకుని వాయనంలో ఇస్తారనమాట. మీకు నేను నెక్స్ట్ వీడియోలో వాయనం విషయం కూడా చెప్తాను, వివరంగా చెప్తాను అవన్నీ కూడా. ఇప్పుడైతే ఇలా బూరెలు చేసుకుని మొత్తం అన్నీ చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా మనం బెల్లం వేయడం వల్ల తోపులో ఇలా కలర్ వస్తుంది అనమాట. కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా మనం ఫస్ట్ చూసుకునేది కలరే కదండి. కలర్ చూసే వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా. అందుకని మనం ఆ తోపులో బెల్లం వేసుకుంటాం కొంచెం. ఇలా నేను మొత్తం అన్ని బూరెలు చేసుకున్నాను. నేను చాలా చిన్న గ్లాస్తో చేశానండి, చాలా ఎక్కువ అయిపోయాయి. అందుకని మీరు కూడా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ చేసుకోండి, లేకపోతే ఒక చిన్న గ్లాసుడు చేసుకుంటే నాకు ఒక 25-30 బూరెల దాకా అయ్యాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ సరిపడనంత వేసుకోవచ్చు. 2 గ్లాసులు నేను పెసరపప్పు వేసిన గ్లాస్ తోటే 2 గ్లాసులు వేశాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక అర గ్లాసులు వేసుకోవచ్చు, లేదు ఇంకా తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుంది. ఈ బూరెలు మాత్రం మేము ఖచ్చితంగా వాయనంలో ఇస్తాం కాబట్టి నేను వరలక్ష్మి పూజకి ఆల్రెడీ నేను పోలి పూర్ణం బూరెలు చేసి పెట్టాను. ప్రసాదాలు వీడియోలో ఉంటుంది, నేను ఒకసారి మీకు ఇక్కడ ఫోటో పెడతాను, అది ఒక్కసారి చూడండి. మీకు ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి, అందులో చాలా చేశాను ప్రసాదాలు. ఏవేవి ఎలా చేయాలో ఏంటో అన్నీ నేను వివరంగా పెట్టానన్నమాట అందులో. అవి కూడా ఒకసారి చూడండి. ఇవి కూడా పెసరపప్పు బూరెలు నేను మన ఛానల్లో చేయలేదని చెప్పి ఇప్పుడు చేశాను. వరలక్ష్మి పూజకి ముందుగానే చేశాను మీ అందరి కోసం. ఖచ్చితంగా ట్రై చేయండి. వరలక్ష్మి పూజలోపు ఒకసారి ట్రై చేసి వరలక్ష్మి పూజకి చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంటిళ్ళ పాదటి ఇష్టపడతారు. వాయనంలో కూడా పెట్టడానికి మనం ఒక 5 బూరెలు ఖచ్చితంగా వాయనంలో పెడతాం, అమ్మవారికి పెడతాం కాబట్టి ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో మీ అందరికీ ఇది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఇది. వరలక్ష్మి పూజకి అందరికీ ఎంతగానో ఉపయోగపడే వీడియో ఇది. మనం లోపల ఇలా ఓపెన్ చేసి చూస్తే కూడా కరెక్ట్గా పెసరపప్పు అది ఉడికి చాలా చాలా కరకరలాడుతూ పైన చూసారా సౌండ్ వస్తూ కరకరలాడుతూ వస్తుందన్నమాట. చాలా బాగా ఇష్టపడతారు అందరూ. మీరు కూడా ట్రై చేసి మీ వరలక్ష్మి పూజకి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని ముత్తైదుకి వాయినంగా ఇవ్వండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉండే ఈ పెసరపప్పు కొబ్బరి బూరెలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. తెలియని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా చెప్పాను, చాలా నీట్గా కరెక్ట్గా పక్కా కొలతలతో చెప్పాను. అందుకని ఈ వీడియోని ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరైతే లైక్ చేయడం, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో క్రిందటి వరలక్ష్మి పూజకి చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.